నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వనియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21వ తారీఖు. మరి ఈ మధ్యకాలంలో యోగా మీద ఆసక్తి పెరిగే వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు. అసలు ఈ యోగా డేని ఎందుకు జరుపుకుంటున్నాం మనము? అసలు యోగా ఎలా చేయాలనుకున్న వాళ్ళకి చాలా చాలా సందేహాలు. అంటే ఎంతసేపు చేయాలి, ఏ వయసు వారు చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలి, తిన్నాక చెయ్యాలా, తినక ముందు చెయ్యాలా, ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయమ్మా. వాటన్నిటి గురించి వివరంగా తెలియజేయండి. యోగ అంటే కలయిక. ఎవరితో కలయిక? మనము విశ్వంతో కలయిక. విశ్వంతో కలయిక అంటే ఆ 21 నాడే ఎందుకు చేయాలి? రోజు యోగా చేస్తాము, యోగా డేని ఆ రోజునే మీకు ఎందుకు పెట్టారు అనేది కూడా అవసరం కదా. విశ్వ నియమాలలో లా ఆఫ్ వన్నెస్, లా ఆఫ్ వైబ్రేషన్ అని అట్లా 12 సూత్రాలు ఉంటాయి కదా. దాంట్లో ఇవాళ ఏంటంటే 21 అంటే ఏంటంటే పగలు ఎక్కువ. మీరు వారం రోజుల నుంచి గమనించినారో లేదో, సాయంత్రం 7 కానీ చీకటి అవ్వటం లేదు. 7 వరకు వెలుతురుంటోంది, అంటే పగలు పెరుగుతోంది, రాత్రి తగ్గుతోంది. అలా 21వ తారీఖు నాడు ఉత్తరాయణము అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలము, విష్ణుమూర్తి మేలుకుంటాడు అంటే పగలు ఎక్కువగా ఉంటుంది అని దాని అంతరార్థం అనమాట. అలాగా 21వ తారీఖు నాడు పగలు ఎక్కువ ఉంటుంది. ఆ రోజున యోగా చేస్తే యోగా డే అని పేరు పెట్టారు. ఎందుకు అంటే పగలు ఎక్కువ కాబట్టి విశ్వంతో డైరెక్ట్ కనెక్షన్ కలుపుకోవడానికి ఒక మంచి రోజు. అంటే విశ్వం నుంచి వస్తున్న ఎనర్జీ కొన్ని రోజులు ఉంటాయి. 7-7-7 అని, 8-8-11 అని, 11-11-11 అనే రోజులు ఏవైతే కలిసి ఉంటాయో వాటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే 21 జూన్ నాడు యోగా డే పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే విశ్వ చైతన్య శక్తి మనిషికి తొందరగా వస్తాయి. అయితే ఏం జరుగుతుంది? మనం జీవాత్మ అన్నాము, ఆయననేమో పరమాత్మ అన్నాము. అంటే మనిషి ఏమవుతుంది? ప్రకృతితో కలిసిపోయి ఉంటాడు. ఈ శరీరం ఏమవుతుంది? మనసుతో ఏకాగ్రత కలుగుతుంది. అది యోగా డే జరిగే విశేషతలో విశేషత. అయితే ఏంది? ఈ శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకుంటాము? మన మనసు ప్రశాంతంగా మారుతుంది. మన మనసు ఎలా ఉంటుంది ఆ రోజు? యోగా చేయగానే కొంచెము ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రాణశక్తి ఏమవుతుంది? మనలో బాడీలో ప్రాణశక్తి సమతుల్యం అవుతుంది కదా. ఆ విశ్వంలో ఏమవుతుంది? విశ్వ చైతన్య శక్తితో మనము మమేకమవుతాము. అంటే ఏంటి నాన్న అంటే యోగా డేలో ప్రత్యేకత, ఎవరమైనా సరే ఇంట్లో కూర్చొని సీనియర్ సిటిజన్స్ కానీ, లేవలేని వాళ్ళు కానీ, ఇప్పుడు ఏవో ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఉంటారు. అందరూ యోగా చేయాలి అంటే కుదరకపోవచ్చు కదా. మరి ఇలా పేషెంట్స్ ఉంటారు, మంచం మీద కూర్చునే వాళ్ళే ఉంటారు. మరి వాళ్ళందరూ యోగా ఎలా చేయాలి అనేది కూడా మనకు ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది కదా. ఎవరికో యాక్సిడెంట్ అవుతుంది, ఒక 2 నెలలు 3 నెలలు మంచంలో పడిపోయి ఉంటారు. వాళ్ళందరికీ నేను గైడ్ చేసేది ఏంటంటే, మీరు పడుకున్నప్పుడు, శవాసనంలో పడుకున్నప్పుడు జస్ట్ బ్రీత్ను తీసుకోవాలి. గాలిని తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బుతుందా, వదిలిపెట్టినట్టుగా ఉంది. మామూలుగా గాలి తీసుకున్నప్పుడు పడుకున్న వ్యక్తికి పొట్ట ఉబ్బాలి, కానీ ఉల్టా అవుతుంది. తీసుకున్నప్పుడేమో లోపలికి పోతుంటది, వదిలిపెడుతున్నప్పుడేమో ఉబ్బుతుంటది. దట్ రాంగ్ జరుగుతుంది. దాన్ని మనము ఈక్వల్ చేసుకోవాలి. ఎప్పుడైతే బ్రీత్ తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బడము, బ్రీత్ వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళడం మనకు జరుగుతుందో, కరెక్ట్గా మన బాడీ విశ్వం చైతన్యంతో మమేకం అవుతున్నట్టు లెక్క. లేకపోతే ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు లెక్క మనిషికి. ఎప్పుడైనా చూసుకోండి, ఈ 2 ముక్కుల్లో గాలులు 2 సమానంగా ఉండదు. ఒక 2 గంటలు కుడి ముక్కులో గాలి వెళ్తుంటుంది, ఒక 2 గంటలు ఇటు వెళ్తూ పోతుంది. దాన్ని ఇళానాడి, పింగళనాడి, ఇది సూర్యనాడి, చంద్రనాడి అని అన్నారనమాట. అలాగే ఈ 2 చేతులలో ఉన్నటువంటి చైతన్య శక్తి, ఇది ప్లస్ ఇది మైనస్. విశ్వంలో కూడా ప్లస్ మైనస్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. మనలో ఉండే ప్లస్ మైనస్ లెవెల్స్, స్త్రీకి పురుషుడి శక్తి అంటే చైతన్య శక్తి, క్రియాశక్తులు డిఫరెంట్గా ఉంటాయి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడమే. ఇవాళ మొగుడిని పెళ్ళాం చంపేస్తుంది, పెళ్ళాం ఫస్ట్ నైట్ కాగానే మొన్న ఒక అమ్మాయి జలాని ఫస్ట్ నైట్ అయిపోయి కోడలు ఎక్కడుందంటే లేదు, పెట్టి పట్టుకొని వెళ్ళిపోయింది. ఇవన్నిటికీ కారణాలు ఏంటి నాన్న అంటే, ఎప్పుడైతే స్త్రీకి పురుష శక్తి, పురుషుడికి స్త్రీ శక్తి కొంచెం ఇంబ్యాలెన్స్గా భయపడితే వస్తుంది. కానీ
గాలి వదిలి తీసుకోవడము, గాలి వదిలి తీసుకొని ప్రజెంట్లో గనక ఉంటే పురుషుడు పురుషుల్లా ఉంటాడు, స్త్రీ స్త్రీలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఉండవు. అది యోగా రహస్యం. ఇంకేం కావాలి? ఇప్పుడు ఇద్దరు యోగా చేస్తే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, ఇద్దరిలో ఒకరు యోగా చేస్తారు ఒకరు చెయ్యరు, అప్పుడు ఎలా ఉంటుందమ్మా పరిస్థితి? ఎస్, యోగా చేసే ఆవిడకి కొంచెము అవగాహన శక్తి రాహత్యం పెరుగుతుంది. యోగా చేయని వాళ్ళకు యోగం లేదంతే. దాన్ని నువ్వేం చేస్తావు? నువ్వు బాధపడుతూ కూర్చో అక్కర్లేదు. నువ్వు చెప్తే వినరు, ఇంకొకళ్ళు చెప్తే వినరు, ఇంకొకళ్ళు చెప్తే వినరు. వ్యక్తి తనకు తాను నాకే ఎందుకు ఇబ్బందికరంగా ఉంది, నేనే అందరిలా ఎందుకు యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అనే విషయం తనకి తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టినప్పుడు యోగా ఎక్కడుందో పుస్తకం తీసి గుర్తుపెట్టుకుంటాడు, యూట్యూబ్ వెతుకుతాడు, ఆ గురువును వెతుక్కొని పోయి నేర్చుకొని వస్తాడు. లేదంటే నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్ళి ఓ వారం రోజులు 10 రోజులు ఉంటాడు. ఆన్లైన్లో గురువులను ఎత్తుక్కొని వెళతారు. అంటే ఎవరికైనా ఈ విశ్వంలో ఉండే వాళ్ళందరిలో కూడా ఎవరికైనా తనకి తాను నాకు కావాలి అనుకున్నప్పుడే తెలుసుకుంటాడు. కానీ మనం 10 మంది మీది చెయ్యరా ఇది చేయరా అంటే యోగాడే చేయమని అందరు అన్నారు. అందరు చేస్తారా? చేయరు. ఎవరో యోగా మాస్టర్లు పాపం నాలంటాడు రండ్రా నాయన ఒక ఫోటో అనేది దిగుదాము 2 యోగా చేసి అది ఫోటోలు పెట్టుకునే వాళ్ళు 90% ఉంటారు. 10% నిత్య జీవితంలో తప్పనిసరి పరిస్థితుల్లో తెలుసుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు నాకు తెలిసిన ఒక అమ్మాయికి పిల్లలు పుట్టాలి అని అంటే యూట్రస్లో ప్రాబ్లం ఉందమ్మా, నీవు సూర్య నమస్కారాలు చేయాలి, రోజు 100 చేయాలంటే రోజు 110 చేసింది ఆ పిల్ల. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి ఎంత కష్టపడి చేసింది అది. తర్వాత బాబును కన్నది అది. అంటే తనకు అవసరం రావాలి నాన్న. ఏ వ్యక్తికైనా తనకు అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా చేస్తారు. అది అసలు ఏ సమయంలో చెయ్యాలి, ఏ వయసు వారు చెయ్యాలి, ఎంతసేపు చేయాలమ్మా? ఇది అన్నం తినక ముందు చేయాలి. అంటే బాడీ ఫ్రీగా ఉన్నప్పుడు, లేదంటే నిద్ర వచ్చేస్తుంది తినగానే చేయడానికి బాడీ సహకరించదు. కాబట్టి బాడీ ఎంటీ స్టమక్ మీద ఉన్నప్పుడు మాత్రమే మనం యోగా చేయాల్సి వస్తుంది. తిన్న తర్వాత 2 hours తర్వాత చేస్తే ఫ్రీగా రిలాక్స్డ్గా ఉంటుంది. చక్కగా ఆకలేసి తిన్నన్నం జీర్ణం అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఎనర్జీస్ 2 hours. అంటే మనం యోగా చేసిన తర్వాత కొన్ని చచ్చిపోతూ ఉంటాయి మన కండరాలు నరాల్లో ఉన్నటువంటి ఎంజైమ్స్. కొన్ని మళ్ళీ పుడుతూ పోతుంటుంది. ఎప్పుడైతే యోగా చేయకుండా ఉంటారో ఆ చచ్చిపడినటువంటివి బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి మనకు రోగాలుగా మిగిలిపోతాయి. కొన్ని రకాలైన బాధలు ఉంటాయి. ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక ఆడపిల్లను ఎవరమో ఒకళ్ళు తిడతారు, భర్త కానీ అత్త కానీ ఎవరో ఒకళ్ళు. అంటే మళ్ళీ ఆన్సర్ ఇచ్చే అవకాశము ఉండదు. కానీ మనము సంసారంలో కలిసిపోవాల్సిన అవసరం వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ బాధనంతా మనసులో పెట్టుకుంటుంది. ఆమెకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, లేదా కడుపులో నొప్పి వస్తుంది. అంటే తీసుకున్నటువంటి బాధను శరీరంలో ఒక పార్టులో స్ట్రక్అప్ అయిపోతుంది. అన్నమయ కోశము, ఆ కోశము ఈ కోశం అని మన దాంట్లో ఉన్నాయి. దాంట్లో ఆ అమ్మాయి బాధను దాంట్లో స్ట్రక్అప్ చేసుకున్నప్పుడు ఆ రకమైన బాధలు వస్తాయన్నమాట. కడుపులో నొప్పి రావడం కానీ, ఇండైజెషన్ ప్రాబ్లం రావడం కానీ, ఇంకా కొంతమందికి కసి, ద్వేషము, పగ చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళకు క్యాన్సర్ వస్తుంది. అట్లా అన్నమాట. అంటే మనసులో పెట్టుకున్నటువంటి భావనను రిలీవ్ చేయడమే యోగా. ఆటోమేటిక్గా పెయిన్ రిలీఫ్ అయిపోతుంది. అందరూ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మన జీవితంలో మనకు ప్రతి మనిషికి కూడా ఎన్నో మనకు నచ్చని విషయాలు ఉంటాయి, నచ్చిన మనుషులు ఉంటారు. ఎలర్జీ ఎలా వస్తుందో తెలుసా నాన్న? నచ్చని మనుషుల మధ్య మనం ఉంటే ఎలర్జీ వస్తుంది. గోకుడు పీకుడు ఉంటుంది మనకు. అది ఇండికేషన్. అంటే నచ్చని మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాం అంటే మన బాడీ రిజెక్ట్ చేస్తుంది కొంతమందిని. కానీ మనం వాళ్ళతోటే కలిసి ఉండాలి. అప్పుడే ఎలర్జీలు వస్తాయి. అట్లా ఒకదానికొకటి లింక్ ఉంది. జాగ్రత్తగా మనం గమనిస్తూ మన శరీరానికి ఏ జబ్బు వచ్చింది, నా మనసుకు వచ్చింది ఫస్ట్, ఆ మనసు నుంచి శరీరం, అది యోగా. దాన్ని మనం క్లియర్ చేసుకోవడమే యోగా. అర్థమైంది కదా? అంటే ఎటువంటి రాత్రిపూట క్యూర్ అవుతాయమ్మా? ఖచ్చితంగా క్యూర్ అవుతాయని శాస్త్రీయ పరంగా ప్రమాణంగా లేదు, సైన్స్ పరంగా లేదు. శాస్త్రీయ పరంగా అంటారు వస్తుంది పోతుంది అని. ఎందుకంటే బెనిఫిట్ మనసు ఎప్పుడైతే నీకు రోగం పోతుందని ఏర్పడుతుందో తప్పకుండా మనుషులు మంచిగా అయిపోతారు. చాలా 90% జబ్బులు మానసికంగా ఏర్పడ్డవే కాబట్టి ఆటోమేటిక్గా పోతాయి. ఇంకొకటి ప్యూరిఫై చేసుకోవాలి రోజుది రోజు. ఒక బకెట్లో వేడి నీళ్ళని పెట్టుకొని రెండు కాళ్ళు దాంట్లో పెట్టాలి, వామ్ వాటర్లో. ఆ రోజు ఏదో భయంకరమైన సంఘటన మీ ఎవరి జీవితంలోనే ఎక్కడో జరిగింది, లేదా చూసావు విన్నావు టీవీలోనో పేపర్లోనో, ఏదో నీ మనసుకు కొంచెం కలత పెట్టింది. వామ్ వాటర్ అంటే కాళ్ళు నొప్పులు అయితే వేడి నీళ్ళల్లో ఉప్పేసి కాళ్ళు పెట్టా ఉంటారు కదా, అలా పెట్టి 2 చేతులు ఇలా పెట్టాలి.
నాలో ఉన్న బ్యాడ్ని అంతా నేను తీసేసుకుంటున్నాను. ఈ రోజు జరిగినది కాదు, నేను చాలా పవిత్రంగా ఉన్నాను, ప్యూర్గా ఉన్నాను. నిన్నటిది మొన్నటిది వాళ్ళడిది నాలో ఏదీ లేవు, పూర్తిగా నేను తీసేసుకుంటున్నాను అని 2 చేతులు ఇలా పెట్టేస్తే అసలు నువ్వు ఆ చేతులను తీయలేవు తెలుసా, అంత నెగిటివిటీ ఉంటుంది. భూమి రిసీవ్ చేసుకుంటుంటుంది, బరువు కనిపిస్తుంది. ఇంత బలవంతంగా తీసేసుకోవాలి. అట్లా ఒక వారం రోజులు చేస్తే మనలో ఉండే నెగిటివిటీ పోతుంది. అదే రహస్యాలు ఇవన్నీ. ఏ రోజుది ఆ రోజు మనం ప్యూర్ చేసుకోవాలి మన బాడీని, మనసును. ఓకే, అందుకే యోగా చేయాలి కంపల్సరీ. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి